యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇన్నాళ్ళు శ్రీవల్లి మీద వాడి మనసులో ఎక్కడా ప్రేమ అనేది లేదే అనుకున్నాను. కాని పీటల మీద కూర్చుని చివరి నిమిషం వరకు ఎవరి మాట విననివాడు తాళి తీసే అవకాశం ఉన్నా తీయలేదు అంటే వాడి మనసులో తప్పకుండా ఎక్కడో ప్రేమ ఉంది. ఆ ప్రేమే వాడి చేత ఆ పని చెయ్యించలేకపోయింది. నువ్వన్నది కూడా నిజమేలే. వాడికున్న మొండితనానికి, వాడికున్న కోపానికి శ్రీవల్లి మీద ప్రేమ లేకపోయుంటే ఆ పని చేయటం వాడికి ఎంతసేపు చెప్పు? అలా చేయలేదు అంటే వాడికి ప్రేమ ఉన్నట్టేగా. ఆ నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉన్నానక్క. వాడి మనసులో ప్రేముండి ప్రయోజనం ఏముంది? ఆ ప్రేమ బయట పడితే కదా, ఆ ప్రేమని శ్రీవల్లితో పంచుకుంటే కదా. వాడు దాచుకున్న ప్రేమ కొద్ది కొద్దిగా బయటపడుతుంది. అలా కొద్ది కొద్దిగా బయటపడి వాడు శ్రీవల్లికి దగ్గరై వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఈ కలతలు కలహాలు దూరమైపోయి వాళ్ళిద్దరూ ఒకటైపోయి ఏ మనవడో మనవరాలనో నా చేతిలో పెడితే ఈ జన్మకి అంతకంటే కావాల్సిందేముందక్కా? పసిబిడ్డ రాక కోసం ఈ ఇల్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. శాన్వి ఆ కోరిక తీర్చబోతోంది. కాని ఎంతైనా తన ఇంకో ఇంటి కోడలు. అదే శ్రీవల్లికి ఒక బిడ్డ పుడితే వాడు ఈ ఇంటి వారసుడు. నీ మనసులో ఉన్న కోరికే నా మనసులో కూడా ఉంది భవానీ. మన ఇద్దరి కోరిక త్వరగా తీరాలని కోరుకుందాం. శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆపిన ఆ దేవుడు మన కోరికని తీర్చకుండా ఉంటాడా అక్క? అది జరుగుతుంది, చూస్తూ ఉండు. సర్లే, ఇలా ఇవ్వు, నేను రుబ్బుతాను. నేను ఏది చేసినా లీగల్గానే చేశాను. నాకిష్టం లేదంటే లేదనే చెప్పాను. నాకు విడాకులిస్తే తన బతుకు తన బతకచ్చు కదా. నా మనసుకి వద్దు అనిపిస్తే వద్దనే కోర్టుకు వెళ్ళాను. ఏమండి, తీసుకోండి. ఏంటో కమలా, అక్కడ మన అమ్మాయి పరిస్థితి ఏంటో, ఎలా ఉందో ఏమిటి అర్థం కావడం లేదు. ఎవరు చెప్తే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడే అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉంది అని ఎప్పుడైనా చెప్పిందా? తన కష్టం మనకి తెలియకూడదని ఆలోచిస్తుందే తప్ప చాలామంది పిల్లల్లా చిన్న చిన్న విషయాలకి పుట్టింటికి వెళ్ళడం లాంటి అలవాటు మన అమ్మాయికి లేదు కమలా. చిన్న చిన్న విషయాలు చెప్పకపోయినా ముఖ్యమైన విషయాలు చెప్పాలి కదండి. అల్లుడి గారితో గొడవ జరిగితే ఇంట్లోంచి బయటికొచ్చింది, అది చిన్న విషయమా? కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది, అది చిన్న విషయమా? అత్తింటికి దూరమయ్యే పరిస్థితికి వచ్చింది, అది చిన్న విషయమా అండి? ఎప్పుడు ఏ విషయం మనకి చెప్పదండి. ఏమీ కాదు అంటూ మన దాకా ఏది రానివ్వలేదు, మనల్ని రానివ్వలేదు. మనం బాధపడతామని మనకు తెలియకూడదు అనుకుంటోంది. మనకి తెలియకపోతే ఎవరికి తెలియాలండి? మెట్టింటి కష్టాలు పుట్టింటికి తెలియకూడదనుకున్న ఆడపిల్లలు చాలా అరుదుగా ఉంటారు కమలా. అక్కడ బిడ్డ బాధపడుతుంది అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కంగారు పడతారో అనే భయమే వాళ్లతో నిజం చెప్పనివ్వదు. మన పిల్లలు మన గురించి అంతలా ఆలోచిస్తుంటే మనమెంత ఆలోచించాలండి? నీ బాధ నాకు అర్థమైంది కమలా. నీలో నువ్వు ఎలా ఉందో అంటూ బాధపడకపోతే ఒకసారి ఫోన్ చేయరాదు? ఫోన్ చేస్తే మళ్ళీ ఏం వినాల్సి వస్తుందో, ఎలా ఉందో అన్న భయంతో చేయలేకపోతున్నానండి. అదిగో అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. ముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. అమ్మా, ఎట్లున్నారు? మేం బానే ఉన్నామే.
నువ్వెలా ఉన్నావే? నాకేమమ్మా అంత మంచిగుంది. మా సంతోషం కోసం అబద్ధాలాడింది చాలు వల్లి. నిజం చెప్పు. అబద్ధం ఆడతలేను, నిజంగానే చెప్తున్నా అమ్మా. నీ అదృష్టం బావుండి నీ మెళ్ళో తాళి విప్పలేదు. ఆ తర్వాత ఎలా ఉన్నారో ఏం జరిగిందో ఏం తెలియక ఇక్కడ మేము అల్లాడిపోతున్నామే. అందరి ముంగట తాళి ఇప్పుతానన్న ఆయన ఇప్పలేకపోయినంటే అర్థం కాలే? ఆయన మనసులా నా మీద ప్రేముందమ్మా. కోపం ఉన్నట్టు ఉంటున్నారు గాని నన్ను అప్పట్లెక్క అరుస్తలే, ఇంట్లోకెళ్ళి పొమ్మంటలే. నా నీడ కనిపిస్తేనే కయ్యమనేటోరు ఇప్పుడు పక్కనే ఉన్నా ఏమంటలేరు. నాకు నమ్మకం ఉందమ్మా, ఆయన మారుతారు, నన్ను ప్రేమగా చూసుకుంటారు. మాకు కావాల్సింది కూడా అదే కదా వల్లి. నీకే కాదమ్మా, ఈడందరికీ అదే కావాలి. మీరందరూ మేం మంచిగుండాలని కోరుకుంటుంటే మంచే లేకుండా ఎట్లుంటుంది చెప్పు? నేను మంచిగానే ఉన్నా, మీరందరూ కోరుకున్నట్టు ఇంకా మంచిగానే ఉంటా. మీరు నా గురించి ఏం గాబరా పెట్టుకోకుండ్రి. నువ్వు అన్నదే జరిగితే అంతకన్నా అదృష్టమా? అదే జరుగుద్దమ్మా, మీరు నా గురించి ఏం బాధ పెట్టుకోకుండ్రి. ఆయన నా దగ్గరున్నాక నాకు సంతోషం గాక బాధ ఎందుకుంటది? సరే, ఆయనకి నేను పాలు తీసుకోవాలి, నేను మళ్ళీ చేస్తా. ఉంటామ్మా. సరే సరే. కమలా, ఇప్పుడై నాకు ప్రశాంతంగా ఉంటావుగా? అలాగేనండి. పద నాన్న. అవ్వా ఓ చిచ్చి, ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా శకునమే బాగుంటలేదురా. ఆ రోజేమో చీరలు లంగాలు జాకెట్లు ఆరేస్తూ వంట చేశాడు, కాఫీ పెట్టాడు. ఈ రోజేమో ఒడియాలు పెడుతున్నాడు. నాన్న, ఇదేం తెగే బేరంలా లేదు కానీ మనం పోదాం. పెదనాన్న, అతనేం చేస్తే మనకెందుకు? మన పని చేస్తాడా లేదా అనేది మనకి ముఖ్యం. ఒడియాలు పెట్టే మగాడిని నేను ఇప్పటిదాకా చూడలేదు. కర్మ. గుడ్ మార్నింగ్ సార్. అరే మీరా? చూడలేదు. వడియాలు పెట్టే ఏకాగ్రతలో ఉన్నారు, మీరెక్కడ చూస్తారులేండి. అవునండి, మా ఆవిడికి గుమ్మడికాయ వడియాలంటే ఇష్టం, అందుకే పెడుతున్నాను. ఏంటి అన్ని పనులు మీరే చేస్తున్నారు? మీ ఆవిడ గారు ఏమీ చేయరా? అయ్యో, ఎందుకు చేయదు? అన్ని పనులు ఇద్దరం షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకోవడానికి మీరెక్కడ మిగులుస్తున్నారు గనక ఇంటి పని, వంట పని, బట్టల పని, చివరికి వడియాలు పెట్టడంతో సహా అన్నీ మీరే చేస్తున్నారుగా. భలే వాళ్లే. నేను వంట చేస్తాను, ఆమె తిని పెడుతుంది. నేను కాఫీ పెడతాను, తను తాగి పెడుతుంది. అది షేరింగే కదా. దాన్ని షేరింగ్ అనరు. ముగుడుతో బండ చాకిరీ చేయించి ఆమె మాత్రం ఎంజాయ్ చేస్తుంది. అది మీకు అర్థం కావట్లా. పెదనాన్న, సరే, బాగా ఎండగా ఉంది, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్. రారా, కూర్చోండి. కూర్చోండి. లాయర్ గారు, నేను ఒక విషయం అడుగుతాను, మీరేం అనుకోరుగా? ఏమనుకోనండి, చెప్పండి. అసలు మా అబ్బాయికి విడాకులు ఇప్పించడం కాదు గాని ముందు మీరు విడాకులు తీసుకునే అవసరం కనిపిస్తుందండి. ఇలా మగాడు ఒడియాలు పెట్టడం చిచి కామెడీ కార్టూన్లో కూడా చూడలేదు. మీకు అలా అనిపిస్తుంది, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. అయినా ఇన్నేళ్ల కాపురం తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన రమ్మన్నా రాదు.
మేము ఇప్పటికీ చాలా అన్యోన్యంగా ఉంటాం. భార్య పని భర్త పని అన్నీ మీరే చేస్తుంటే అన్యోన్యంగా కాక ఎలా ఉంటారులేండి. పెదనాన్న, వచ్చిన విషయం వదిలేసి ఏంటి మీరు? ఆయన చూశాక అన్నీ మర్చిపోతున్నాను నాన్న. ఏం చేయమంటావు? సామ్రాట్ గారు, ఒక లాయర్గా కాకుండా సాటి మనిషిగా చెప్తున్నాను. విడాకులు అది ఇది అంటున్నారు. ఆ విషయం గురించి మళ్ళీ ఆలోచించండి. నాకు అర్థమైనంత వరకు శ్రీవల్లి చాలా మంచిది. అలాంటి అమ్మాయిని దూరం చేసుకోవద్దు. చూడు సామ్రాట్, పెళ్లి చేస్తే భార్యలు అందరికీ వస్తారు. కానీ భర్తను ప్రాణంగా ప్రేమించే భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రారు. అప్పో, మీరేంటి లాయర్ గారు, ఫీజు ఇచ్చి విడాకులు ఇప్పించండి ముర్రో అంటుంటే మీరు మాకు ప్రవచనాలు చెప్తున్నారు. ఇదిగో ఒకటి చెప్పండి, మీ వల్ల అవుతుందా లేకపోతే మరొకరిని చూసుకోమంటారా? నా మాటలు మీకు ఇబ్బందిగా అనిపించి మరో లాయర్ని చూసుకోవాలనిపిస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా చివరికి జరిగేది ఒక్కటే. మీకు మా జడ్జి గారి గురించి తెలియడం లేదు. ఇప్పటి వరకు ఆమె ముందుకు వెళ్ళిన విడాకుల కేసులన్నీ కలిసిపోవడం తప్ప విడిపోయిన చరిత్ర లేదు. ఆ ఘనమైన రికార్డు మా జడ్జి గారికి ఉంది. విడాకులు కావాలన్న కేసు ఆమె దగ్గరకు వచ్చింది అంటే అప్పటి వరకు కలవని వాళ్ళు కూడా కలవాల్సిందే, కాపురం చేసుకోవాల్సిందే. ఏంటి లాయర్ గారు అంత నమ్మకంగా చెప్తున్నారు? ఆవిడ గారి గురించి మీకు అంత బాగా తెలుసా? నాకు తెలుసు, ముందు ముందు మీకు తెలుస్తుంది. అదంతా నాకు తెలియదు సార్. మీరు మళ్ళీ పిటిషన్ వేసి ఎలా అయినా నాకు విడాకులు ఇప్పిస్తారా, ఇప్పించరా? చెప్పండి. హలో సమ్రాట్. సార్ మీరేంటి ఇక్కడ? మీకు వీళ్ళు లాయర్ అయితే నాకెప్పటి నుంచో ఫ్రెండ్. వచ్చినప్పుడల్లా వీడిని కలవకుండా వెళ్ళను. ఇక్కడికి దగ్గరలో ఒక షాప్ ఓపెనింగ్ ఉంది, దానికోసం వీడిని తీసుకెళ్దామని వస్తే మీరేమో ఇక్కడున్నారు. సార్ చూడండి, నేనొకటి అడుగుతుంటే ఆయన నా మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సామ్రాట్, నువ్వు రైట్ ప్లేస్కే వచ్చావు. వాడు చెప్పినట్టు శ్రీవల్లితో హ్యాపీగా ఉంటావు, అంతవరకు నాది గ్యారంటీ. మర్చిపోయాను, గాడ్ కారులో కవరుంది, తీసుకురా వెళ్ళి. ఇంట్లో ఏదో పూజ అంట కదా, మా ఆవిడ మీ ఆవిడ కోసమని చీర పంపింది. సామ్రాట్, ఈ చీర శ్రీవల్లికి ఇవ్వు. తీసుకో సామ్రాట్. సరే, నాకు టైం అవుతుంది, మేము వెళ్ళాలి. రేయ్, నువ్వేంట్రా ఇంకా ఇలానే ఉన్నావు? వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగేరా. సామ్రాట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సామ్రాట్, నిన్న చెప్పిన ఆ పేపర్ వర్క్ పూర్తి చేస్తుంటే ఇదిగో ఈ పని పడింది. ఆ పేపర్ వర్క్ అవ్వగానే తీసుకొచ్చి మీ భార్యాభర్తల చేతిలో పెట్టి శ్రీవల్లి చేతి వంట రుచి చూసి వెళ్తాను. నీకు ఓకేనా? రారా త్వరగా. నేను రెడీరా. ఓకే సామ్రాట్, ఉంటాను. సామ్రాట్, మళ్ళీ కలుద్దాం. నాన్న సామ్రాట్, ఏంటో అందరూ కట్టకట్టుకొని శ్రీవల్లి శ్రీవల్లి అంటూ మంత్రం వేసి నీ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాన్న, ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఏం చెప్పినా సరే నీ మనసైతే మారదు కదా. నీకు సంతోషం కావాలి అంటే శ్రీవల్లి నీ జీవితంలో ఉండకూడదని నీకు తెలుసు కదా నాన్న. సరే పద నాన్న, పద. కానీ భర్తను ప్రాణంగా ప్రేమించే భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రారు. వాడు చెప్పినట్టు
శ్రీవల్లితో హ్యాపీగా ఉంటావు. అంతవరకు నాది గ్యారంటీ. శ్రీవల్లి, శ్రీవల్లి లారా. వస్తున్నా. వెళ్ళు 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 వెళ్ళక్క. సిగ్గు మళ్ళా కూడా పడచ్చు. బావు మూడు మారకు ముందే వెళ్ళు. పిలుస్తున్నాను కదా, రా. ఈ 6 అడుగులు రావడానికి నీకు 6 నిమిషాలు పట్టిందా? ఎందుకంత మెలికలు తిరుగుతున్నావు? అంటే గది మీరు పిలవక ప్రేమగా శ్రీవల్లి అని పిలిచిండ్రు కదా, అందుకు. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. రైటర్గా ట్రై చేయకూడదు. మీరు పిలిచిండ్రా లేదా? నేను పిలిచాను. దానికి నువ్వు ప్రేమగా పిలిచానని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు శ్రీవల్లి అని అరిచినా, శ్రీవల్లి అని పిలిచినా అది నాకు ప్రేమగా పిలిచినట్టే ఉంటది. వదిలేస్తే వ్యాసాలు రాసేస్తావు. సర్లే, ఇది తీసుకో, చీర. నేను ఇప్పుడే వస్తా. ఏందక్క? నీ బావ నా కోసం చీర తీసుకొచ్చిండ్రు. అవునా? మీరేనే ఉండండి. ఏంది? నా కోసం మీరు చీర తెచ్చినా? గీతి కళ నిజమా? ఏయ్, ఆపు. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? గదేందండి, మీ చేతులతోని నాకు చీర తెచ్చిందంటే గీ మాత్రం ఆనందంగా ఉండదా ఏంది? ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. మీరు కళ్ళ ముంగటుంటే ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రీమ్గా ఉండాలనిపిస్తుంది. కానీ మీరేమో తిడతారని ఇగో జరగిట్లా అడ్జస్ట్ అవుతున్నా. సర్లే, ముందు ఈ చీర తీసుకో. మీ చేతులతోని నాకు చీర తెచ్చిండ్రా? ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నా. నాతో నైతలేదు. చెప్పేది పూర్తిగా వినవా? చీర నేను తీసుకురాలేదు. మినిస్టర్ గారి మిస్సెస్ నీకు పంపించారు. గట్లనా? థ్యాంక్స్ అండి. చీర పంపించింది ఆవిడని చెప్తుంటే నాకు థ్యాంక్స్ చెప్తున్నావు ఎందుకు? పంపించింది ఆమెనే గాని గీడిదాకా తెచ్చింది మాత్రం మీరే కదా. ఇచ్చింది ఆమెనే అయినా నాకు ఇస్తుంది మాత్రం మీ చేతులే కదా. గందుకే మీకే థ్యాంక్స్ చెప్తున్నా. చాలు చాలు, కాస్త చనువిస్తే చాలు. నెత్తికెక్కి కూర్చోవాలని ట్రై చేస్తుంటావు. పక్కన చోటినప్పుడు ఇంకేం చేయాలి మరి? నిన్ను జరాగుండి. ఏంటి? గిన్నెలా మల్లెపూలున్నాయి ఉంటే ఇవి తీసి నా తల్లో పెట్టండి. నెవర్. అంటే పూలు పెట్టరు అన్నమాట. సరే, నేను సీదా మినిస్టర్ ఇంటికి పోతా. గిడ జరిగిందంతా ఏడ్చుకుంటూ చెప్తా. అప్పుడు ఆయన ఇడికొస్తారు. ఆయన ఇడికొస్తే ఏమైతుందో తెలుసు కదా. సరే, ఇటు ఉండండి.
మెల్లగా నీ ప్రేమలో పడిపోతున్నాడు. సరే సరే, ముందుగాల ఈ ముచ్చట మా అత్తమ్మకి చెప్పాలి. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.